చూడండి ఇప్పుడు కూడా పత్తి గొబ్బలు ఎలా వస్తున్నాయో పగలటం కూడా బాగా తేలిగ్గా ఉందండి. ఇప్పుడు కూడా తెల్లగా ఉంది. గుడ్డి పత్తి ఇంకా రాలేదు, బాగానే ఉందండి గుడ్డి పత్తి లేకుండా. ప్రతి రైతు కూడా నేను చెప్పేది ఒకటే, తప్పనిసరిగా తమాషా వేసుకోండి. తీయటానికి అనుకూలంగా ఉంటుంది. రైతు కూడా కూలీలు కూడా బాగా చూడండి, ఎక్కడ కూడా పుచ్చు ఎక్కడ కూడా ఇదే కాదు, లోపల కూడా చూడండి. రైట్, ఇదిగోండి చూడండి, లోపల కూడా ఏ చెట్టు పట్టుకున్నా పుచ్చు లేకుండా చూడండి. పైకి ఇది పైన తలకాపు కూడా పుచ్చు లేకుండా చూడు, తెల్లగా ఎలా పగిలింది చూడండి. చిక్కడిగా బాగా చిక్కడి కాపు పగలటం కూడా చూడండి ఎట్లా పగులుతుంది. కాటా దీనికి ఏంటంటే కాటా బాగా అధికంగా రావటం వల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. చూడండి చూడండి, అది 8 అడుగులు పెరిగింది. అయినా కానీ పైకి కూడా చూడండి, పైన కూడా పై దాకా కూడా ఎక్కడ కూడా మొత్తం తెల్లగా వెన్నముద్దలాగా ఉంది. గొప్ప కూడా చూడండి, ఎక్కడ కూడా నీకు పుచ్చు గుళ్ళు అంటూ లేకుండా బాగా చేంజ్ చూడండి. ఈ డిసెంబర్ కాలానికి ఇంత బాగా ఉందంటే రైతు అసలు నమ్మకంగా వేసుకోవచ్చు అనమాట. నమ్మకంగా వేసుకునే వెరైటీ చూడండి. గుత్తులు కాయలు చూడండి, అసలు గుత్తులు కాయలు. ఎకరానికి ఇప్పుడు మళ్ళీ 15 గంటలు వచ్చేటట్టు చూడపోతే ఇది 20 పైన అయితే మొత్తం నీది ఎకరానికి. అదిగో చూడండి, ఎక్కడ కూడా మీకు గుడ్డు గుళ్ళు అంటూ లేకుండా ఎట్ట పగిలింది చూడండి. ఇదిగోండి పై కాపు, ఇది పై కాపు కూడా ఎట్లా పగులుతుందంటే చాలామంది పగలదని జీవాలకి ఇచ్చేశారు. ఏ చెట్టు పట్టుకున్నా అసలు ఆ చెట్టు ఈ చెట్టు అనేది, ఏ చెట్టు పట్టుకున్నా దిక్కి గుత్తులు కాయలు. కావున రైతు సోదరులు ఇలాంటి మేలైన రకాలు వేసుకోగలరని మనం చేసుకుంటూ ఇట్లు పద్మజ సీడ్స్, గురజాల, పల్నాడు జిల్లా.